సో ఏపీలో పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. ముందు నుంచి కూడా అవి ఎప్పుడు కూడా హీట్‌గా ఉంటాయి. సో ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్స్ అయిపోయి కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అయినా కూడా ఇంకా సంవత్సరం పాటు కూడా ఆ హెయిట్ మూవ్‌మెంట్ అయితే అలాగే ఉంది. సో రీసెంట్‌గా పేర్ని నాని గారు చేసిన కొన్ని కామెంట్స్ అంటే రప్పా రప్పా అనే ఒక వర్డ్ అక్కడ ఫేమస్ అవ్వడం, అల్లు అర్జున్ గారి డైలాగు చీకట్లోనే అన్ని పనులు కానిచ్చేయాలి. ఆ తర్వాత మనకేం తెలీదులే అన్నట్టు వెళ్లి పరామర్శించాలి. సో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిద్దాం. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మనల్ని వాళ్ళంతా అంతు తేలుద్దామని మాట్లాడుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒక రివెంజ్ పాలిటిక్స్ లాగా మారిపోయింది. మరి పేర్ని నాని కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ సన్నాసులకి ఏం పని లేదండి. హ్మ్. వీళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. ఏది పడితే సిప్పు దుబ్బి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హ్మ్. వాస్తవంగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని కోసినట్టు రప్పా రప్పా కొయ్యాలి. హ్మ్. అని అన్న డైలాగ్ని పేర్ని నాని గారు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది రప్పా రప్పా అని అంటే, రప్పా రప్పా అని ఎలుగులో అరవడం కాదురా, హ్మ్. చీకట్లో కోసేయాలి, పొగలొచ్చి పరామర్శించాలి. హ్మ్. మరి ఇతని క్యారెక్టరు, ఇతని నైజం ఏంటి ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంత నీచంగా ఉంటారా రాజకీయ నాయకులు? ఇంత దరిద్రమైన ఆలోచనతో ఉంటారా రాజకీయ నాయకులు అనిపిస్తోంది. నిజంగా 4 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అధికారం వస్తే మేము రప్పారప్ప అంటున్నారు. ఇంక ఈ 4 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటారు. మరి వీళ్ళ కోసేస్తే వాళ్ళకి తెగవా? ఇప్పుడు కోసేశారనుకో తెగవా? మరి అలాంటి రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడకూడదు. సభ్య సమాజంలో మనము ఒక రాజకీయాలలో ఉన్నప్పుడు సంస్కారవంతంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాటలు మాట్లాడాలి తప్ప ఇలా రప్ప చీకట్లో కోసేసి వెలుగు పలకరించడం అంటే, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. నిజంగా చెప్పాలంటే రాజకీయ దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు కూడా చెడ్డవాడే. సమాజంలో రాజకీయాలలో అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు బాగుపడాలి, వాళ్ళ కష్టాలను చూసి చెల్లించి వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తులే రాజకీయ నాయకులు. అంతే తప్ప ఇలాంటి దరిద్రులు రాజకీయాల్లో చీడపురుగులు లాంటి వీళ్ళు మాట్లాడే మాట సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అంటే ఈ రకంగా ఈజీగా కూడా చంపేచ్చే మనుషుల్ని అనే ఆలోచనకి తీసుకొస్తుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకుడు కానీ, ఒక సెలబ్రిటీ కానీ, లేకపోతే ఒక సినిమా యాక్టర్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళని యువత అనుసరిస్తూ ఉంటుంది, సమాజం అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలా, సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి తప్ప ఇలాంటి మాటలే మాట్లాడితే సమాజంలో నిష్ఠ దరిద్రుల్లా మిగిలిపోవడం తప్ప ఎవడో కూడా గౌరవించే పరిస్థితి రాదు. కాబట్టి మానవత్వంతో మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ లాగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వీళ్ళని అరెస్ట్ చేస్తుంది, ఇదంతా చేస్తుంది, అంతా అక్రమ అరెస్టులని వైసీపీ ఆరోపిస్తుంది. మరి అక్రమ అరెస్టులేనా? మళ్ళీ రేపటి రోజు ఒకవేళ వైసీపీ వస్తే మళ్ళీ కూటమికి ఇటువంటి పరిస్థితి వస్తుందా? అసలు ఏ విధంగా చూడొచ్చు ఏపీ పాలిటిక్స్? కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరాచక పాలన. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ఎవరినైనా తప్పు అక్రమ కేసులో ఇరికిస్తే ప్రజలు తిరగబడతారండి. ఒక్క అక్రమ అరెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి నాకు. ఒక్క అక్రమ అరెస్టా? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయాల? వాళ్ళు పూర్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, కబ్జాలు, బెదిరింపులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఇలాంటివి ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఉచ్చనీచాలు లేకుండా సోషల్ మీడియా మాట్లాడి మన మన సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేశారు. అందరిని అరెస్ట్ చేయాలా? వీళ్ళు కావాలని ఏడుతున్నారు సింపతి కోసం వైసీపీ పార్టీ వాళ్ళు. నిజంగా ఎవరిని అరెస్ట్ చేశారండి? అన్యాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. దాని గురించి ఆడాల్సిన అవసరం ఏం లేదు. అన్యాయంగా అరెస్ట్ చేస్తే సమాజం చూస్తూనే ఉంటుంది. రేపొద్దున అధికారం మీకే ఇస్తుంది. కాబట్టి అన్యాయం జరిగితే భరించండి. కాబట్టి మీరు సింపతి కోసం ప్రయత్నం చేస్తే మీరు జీవితంలో మళ్ళీ అధికారంలోకి రారు.